నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న క్షేత్రంలో సాధారణ భక్తుల రద్దీ. డాక్టరేట్ అందుకున్న యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్. వీర్నపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్. బీసీఎంఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శుక్రవారం రోజున భక్తుల రద్దీతో సందడిగా మారింది. శుక్రవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భారీగా తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలాచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. అదేవిధంగా పలు ఆర్జిత సేవల్లో పాల్గొని అనుబంధ ఆలయమైన భీమేశ్వర బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. యువ ఫౌండేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ కు ఆసియా వేదిక యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ స్థాపించి అనేక మంది యువకులకు కానిస్టేబుల్, ఇతర పోలీసు ఉద్యోగాల శిక్షణ అందించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కానిస్టేబుల్ రాజశేఖర్ కు ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ అందజేసి అభినందించారు. ఓవైపు పోలీసు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు యువత కోసం గత 8 సంవత్సరాలుగా పోలీస్, ఆర్మీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ అందించడమే కాకుండా మరోవైపు రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజశేఖర్ సేవల గుర్తింపుగా హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆవరణలో గౌరవ డాక్టరేట్ అందజేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వీర్నపల్లి మండలంలో స్వశక్తి భవన నిర్మాణానికి శుక్రవారం రోజున కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భూమి పూజ నిర్వహించి అనంతరం స్థానిక పిఎస్సి, కేజీవీబీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణ పథకంలో అలాట్మెంట్ పత్రాలు పొందిన వారు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించి లాల్ సింగ్ తండా గ్రౌండింగ్ పనులను తనిఖీ చేశారు. అనంతరం కస్తూర్బా విద్యాలయంలో భోజన పరిశీలనలో భాగంగా వంటగది, సరుకులు, కూరగాయల నాణ్యత స్వయంగా చూస్తూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్లను కూడా పరిశీలించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శంకర్, డిఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి రామ్దాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాముల్ నాయక్, మహేష్ యాదవ్, తహసీల్దార్ ముక్తార్ బాషా, ఎంపీడీఓ అబ్దుల్ వాజిద్ ఉన్నారు. బోయిన్పల్లి మండలం కుదురుపాక వద్ద బీసీఎంఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి దాహార్తి తీర్చుకునేందుకు గాను కుదురుపాక బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బీసీఎంఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ వైరాగ్యం రాజలింగం, రీటా, బహదూర్ పాషా దంపతులు ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.